హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని గమ్యం చేరిన దెయ్యం అనే ఒక కథను వినేద్దామండి. దేవయ్య పేద రైతు. తాతలు ఇచ్చిన చిన్న వ్యవసాయ భూమిలో కూరగాయలు పండించి జీవనం సాగించేవాడు. పెళ్లి అయిన తర్వాత ఖర్చులు పెరిగి కూరగాయల వ్యాపారంతో కుటుంబం గడవటం కష్టమైపోయింది. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాడు దేవయ్య. చేవలేని భూమిని నమ్మే కంటే నోరు లేని పశువును నమ్మటం మేలని తలచి తన భూమిని కాస్త బేరం పెట్టి వచ్చిన డబ్బుతో మంచి పాడి గేదెలు కొందామని సంతకు బయలుదేరాడు. సంత జరిగే ప్రదేశం దేవయ్య గ్రామానికి కనీసం 10 క్రోసుల దూరం ఉంటుంది. పైగా దారి మధ్యలో చిట్టడవి దాటవలసి వస్తుంది. డబ్బుతో సంత చేరిన దేవయ్యకు ఆ రోజు ఏ పశువు గిట్టుబాటు ధరకు రాలేదు. సరేలే, ఏం చేస్తాం, ఈ రోజు లేచిన వేళ బాగోలేదు, మరో రోజు వద్దామని తిరుగు ప్రయాణం అయ్యాడు. దేవయ్య చిట్టడవిని సమీపించాడు. ఆ సరికి చిరుచీకట్లు ముసురుకున్నాయి. దేవయ్య బితుకుబితుకుమంటూ గుండెల అరచేతి పట్టుకుని నడుస్తున్నాడు. అకస్మాత్తుగా పొదల్లోంచి 4 దృఢకాయలు వచ్చి దేవయ్యను చుట్టుముట్టారు. నలుగురిలో బలిష్టంగా ఉన్న వ్యక్తి దేవయ్య చొక్కా పట్టుకుని, ఒరేయ్, మర్యాదగా నీ వద్దనున్న డబ్బు తియ్యి, లేదంటే కుక్కచావు చస్తావు అంటూ తలతలా మెరుస్తున్న చురకత్తిని ఝులిపించాడు. ఇంతలో సమీపంలో ఉన్న పొదల్లోంచి ఎలుగుబంటి అరుపులు కర్ణ కఠోరంగా వినిపించింది. ఆ అరుపు విన్న దొంగలు, అరే, ఎలుగుబంటి అరుస్తోంది, దానికి దొరికామా, చప్పరించేస్తుంది, పరిగెత్తండి అంటూ పిక్కబలం చూపించారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది దేవయ్య పరిస్థితి. దేవుడా, నీదే భారం అని 2 కళ్ళు మూసుకొని నిలబడిపోయాడు. వెంటనే అతని భుజం మీద ఓ బలమైన చెయ్యి పడింది. భయపడుతూనే కళ్ళు తెరిచాడు. దేవయ్య ఎదురుగా నల్లటి తుమ్మమొద్దు లాంటి శరీరంతో ఓ ఆజానుబాహుడు నిలబడి ఉన్నాడు. కళ్ళు తెరిచిన దేవయ్యతో, భయపడొద్దు, నేను మీ ఊరి వైపే వెళ్తున్నాను, పదా అన్నాడు. దేవయ్య భయపడుతూనే, మరి ఎలుగుబంటి ప్రశ్నార్థకంగా అడిగాడు. దానికి ఆ ఆజానుబాహువు నవ్వి, ఆ అరుపు అరిచింది నేనే అంటూ ఇద్దరూ దారిలో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడక సాగించారు. దేవయ్య, అయ్యా, సమయానికి తమరు దేవుడిలా ఆదుకున్నారు. అయినా ఈ అడవిలో దెయ్యాలు భూతాలు ఉన్నాయి అని విన్నాను గాని ఇలా దొంగలుంటారని ఇప్పుడే తెలుసుకున్నాను అన్నాడు. దానికి ఆ వ్యక్తి నవ్వి, నువ్వు ఇంతకు ముందు చూసిన బ్రతికున్న ఆ దెయ్యాల కంటే చచ్చిన ఈ దెయ్యాలు అంత ప్రమాదకరం కాదు. లోకంలో మంచి చెడు ఉన్నట్లే దెయ్యాల్లో కూడా నీతి న్యాయం ఉంటాయి. అవి అనవసరంగా ఎవ్వరినీ బాధించవు. నేను ఒకప్పుడు దెయ్యాలంటే విపరీతంగా భయపడేవాణ్ణి. ఓ 25 ఏళ్ల క్రితం వర్తకం చేస్తూ ఈ అడవి గుండా ప్రయాణిస్తూ ఆ దొంగల బారిన పడి ప్రాణాలు వదిలినవాణ్ణి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ త్రోవన పోయే నీలాంటి బాటసార్లకు దెయ్యమై నాకు తోచిన సాయం చేస్తున్నాను అంటూ కీచుమని శబ్దం చేస్తూ గాల్లోకి ఎగిరిపోయింది ఆ దెయ్యం. చచ్చి దెయ్యాలైన వారికంటే బ్రతికుండి దెయ్యాల కంటే క్రూరంగా ప్రవర్తించే మనుషులు ప్రమాదకారులు అని గ్రహించిన దేవయ్య, దెయ్యమైన తనకు ఏమాత్రం హాని తలపెట్టకుండా తనకు దారి చూపించినందుకు మనసులో ఆ దెయ్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వడివడిగా తన గ్రామం వైపు నడక సాగించాడు. ఇంకా కథ కంచికి, మనం ఇంటికి. బాలమిత్రలోని శకునం అనే ఒక కథను వినేద్దామండి. అన్నం తినేటప్పుడు తుమ్మకూడదని నీకెన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేం? అన్నం తినకుండా చేయి కడిగేస్తూ భార్యపై కోపడ్డాడు మోహన్ రావు. మీరు సంతోషంగా ఉండలేరు, నన్ను ఉండనివ్వరు, మీ మూఢనమ్మకాలతో చంపేస్తున్నారు అంటూ అన్నం తినసాగింది నాంచారమ్మ. అది కాదే నాంచారి, భార్య అన్నం తింటూ తుమ్మితే భర్త ఆయుష్ తగ్గిపోతుందంట మా అమ్మమ్మ చెప్పేది అన్నాడు మోహన్ రావు. అబ్బా, నా ప్రాణానికి మీ అమ్మమ్మ ఎక్కడ దాపురించిందండి అంది నాంచారమ్మ. పెద్దల మాట సద్దన్నం మూటలాంటిది, మా అమ్మమ్మ మాటల్ని అలా తీసిపారేయకు అన్నాడు మోహన్ రావు. చిన్నప్పటి నుంచి మోహన్ రావుకు శకునాలపై నమ్మకం ఎక్కువ. కాలేజీలో చేరతా నాన్న అంటుండగానే కరెంటు పోయింది. ఇదో అపశకునంగా భావించి కాలేజీలో చేరనే లేదు. పెళ్లి చూపుల్లో ఎవరో 2 సార్లు తుమ్మారట. అది మంచి శకునమని నాంచారిని పెళ్లి చేసుకున్నాడు. ఆరోగ్యం సరిగా లేక ఉదయం 9 గంటలకే ఆస్పత్రికి వెళ్లాడు మోహన్ రావు. వాకిట్లోనే చేతిలో పారతో కనిపించాడు వార్డు బాయ్. అంతే, డాక్టర్ వచ్చేంత వరకు ఆగకుండా ఇంటికి వచ్చేశాడు మోహన్ రావు. భర్త మూఢనమ్మకాలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు నాంచారికి. నాంచారి, త్వరగా రావే, పొద్దున్నే ఎవరి ముఖం చూశానో, పండ్లు తోముకుందామని వేపపుల్ల కోసం ఇలా వచ్చా. ఎక్కడ్నుంచి వచ్చిందో పాడుకాకి తలపై తన్నిపోయింది. అసలే ఈరోజు శనివారం, నీళ్లు బయటికే తీసుకురా, స్నానం చేస్తాను అంటూ ఇంటి బయట నిలబడి గౌకేక పెట్టాడు మోహన్ రావు. చెట్టు మీద కాకి గూడు కట్టుకుంది. మీరక్కడికి వెళితే అది తన్ని ఉంటుంది. దానికోసం అంత రాద్ధాంతం చేస్తారటండి. అయినా మీకిది ఎప్పుడూ ఉన్నదేగా అంది నాంచారమ్మ. స్నానం చేసి మడుగు బట్టలతో ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లాడు మోహన్ రావు. కుంకుమ పూజ, సహస్రనామార్చన చేయించి ప్రసాదం తీసుకొని వచ్చాడో లేదో
కుక్క తరుముకొస్తే భయంతో పరిగెడుతూ మోహన్ రావు కాళ్లకు తగులుతూ అడ్డంగా వెళ్ళింది ఒక నల్లపిల్లి. పొద్దున్నుంచి అపశకునాలే, కొద్దిసేపు అలా చెట్టు కింద కూర్చొని వెళ్తే సరిపోతుంది, దోషం పోతుంది అనుకున్నాడు మోహన్ రావు. పక్కింట్లో గోడ గడియారం 9 గంటలు కొట్టింది. అబ్బో, అప్పుడే 9 అయింది, ఆఫీసుకు వెళ్ళాలి అంటూ లేచాడు. ఇంతలో గాలికి ఒక ఎండిన కొమ్మ విరిగి తలపై పడింది. కింద పడిపోయాడు మోహన్ రావు. అదృష్టం బాగుండి చిన్న దెబ్బ తగిలింది, కంగారు పడవలసిన పని ఏమీ లేదు, భయంతో మూర్చపోయాడంతే అంటూ తలకు కట్టుకట్టాడు డాక్టర్. కళ్ళు తెరిచాడు మోహన్ రావు. భార్య, ఇంటి పక్కల వాళ్లు మంచం చుట్టూ నిలబడి ఉన్నారు. జరిగిందంతా గుర్తుకొచ్చింది. మోహన్ రావు, నీవు ఒట్టి చాదస్తుడవయ్యా, అదృష్టం బాగుండి బయటపడ్డావు. కాని జరగరానిదేదైనా జరిగి ఉంటే నాచారి బ్రతికేమయ్యేది అంటూ అందరూ చివాట్లు పెట్టారు. ఇప్పటికైనా సకనాల పిచ్చి వదిలేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నాంచారమ్మ. అది కాదు నాంచారి, ఇవాళ లేచిన వేళ మంచిది కాదు, పొద్దున్నే ఎవరి ముఖం చూశానో. పాతపాటే మళ్లీ మొదలెట్టాడు మోహన్ రావు. మిమ్మల్ని మార్చటం నా తరం కాదు, అంతా నా కర్మ అంటూ బయటకొచ్చింది నాంచారమ్మ. మూర్ఖులని మార్చటం దేవుని తరం కూడా కాదు అంటారు, అది ఇదేనేమోనండి. ఇంకా కథ కంచికి, మనం ఇంటికి. బాలమిత్రలోని మహామనిషి అనే ఒక కథను వినేద్దామండి. కనిగిరి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విజయ్కి పెద్దలన్నా అగౌరవం, తల్లిదండ్రులన్నా అవిధేయత, గురువులంటే నిర్లక్ష్యం అధికం. ఉపాధ్యాయులు బడిలో పాఠాలు చెబుతుంటే శ్రద్ధగా వినకుండా ఏదో ఒక తుంటరి పని చేస్తుండటం విజయ్కి ఆది నుండి ఉన్న అలవాటు. అతడు చేసే వెధవ పనులను గమనించి వచ్చిన ఉపాధ్యాయులు తమ పాఠాన్ని పక్కకు పెట్టి విజయ్ని మందలించడానికే సమయం వృధా అయ్యేది. ఇక విజయ్ చదువు సంగతంటారా? క్రితం మాసంలో జరిగిన 2వ యూనిట్ టెస్ట్లో మొత్తం 300కు పట్టుమని 10 మార్కులైనా తెచ్చుకోలేదు. ఇలా విజయ్ అతని తల్లిదండ్రులకే సమస్యగా మారడమే కాక ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. రోజులు ఈ విధంగా గడిచిపోతుండగా అది సెప్టెంబర్ 5వ తేదీ గురు పూజోత్సవం సందర్భంగా విద్యార్థులు వేదికను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులందర్నీ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వారిని వేడుకగా సన్మానిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ గారు విద్యార్థులను ఉద్దేశిస్తూ, ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ అత్యుత్తమమైన విద్యావేత్త, మహామనిషి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని నేడు మన పాఠశాలలో గురు పూజోత్సవాన్ని జరుపుకుంటున్నాము. తమ తల్లిదండ్రులే మొదటి గురువులుగా భావించి వారి శిష్యరికంలోనే భగవద్గీత, భారత భాగవతాది గ్రంథాలను సారాన్ని గ్రోలిన రాధాకృష్ణులు అటు తల్లిదండ్రుల పట్ల ఇటు గురువుల పట్ల అచంచల భక్తి విశ్వాసాలను ప్రకటిస్తూ ఉన్నత సంస్కారవంతునిగా ఎదిగారు. తత్వశాస్త్రాన్ని నరనరాలా జీర్ణించుకుని అన్ని మతాలను సమానంగా ఆదరిస్తూ ప్రేమ, దయ, సహనాన్ని అలవర్చుకున్నారు. ఆయన రచించిన తత్వశాస్త్ర గ్రంథాలు సనాతన భారతీయ తత్వదర్శనానికి మూలాధారాలు. గురుపీఠం నుండి దేశ అధ్యక్ష పీఠం వరకు ఎన్నో ఉన్నత పదవులు చేపట్టిన రాధాకృష్ణుల వారి జీవితం జాతికంతటికీ నూతన ఉత్తేజాన్ని కలిగించాలి. కావున విద్యార్థులు ఆ మహనీయుని అడుగుజాడల్లో నడిచి తమ తమ జీవితాల్లో చక్కగా రాణించాలని ఉద్బోధించారు. రాజశేఖర్ గారి ఉపన్యాసాన్ని ఎక్కడో మూలక కూర్చుని ఉన్న విజయ్ గుండెల్లో మేలుకొలుపులు గీతాలు పాడాయి. ఆ రోజు రాత్రి గురువుగారి ప్రసంగంలోని అంతఃసూత్రాన్ని ధ్యానిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలోనే తెల్లారిపోయింది. ఎప్పటి మాదిరిగానే పాఠశాలకు వెళ్లాడు. ఉపాధ్యాయులకు కడు వినయంతో నమస్కరించాడు. విధేయతగా ప్రవర్తించసాగాడు. వాళ్ళు చెప్పిన నోట్స్ను చక్కగా దస్తూరితో రాసుకుంటున్నాడు. క్షణక్షణం రాధాకృష్ణుల వారిని మనసులో మననం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఏకాగ్రత, పట్టుదల అనే పునాదులపై తన జీవిత సౌధాన్ని నిర్మించాలనుకున్నాడు. అందుకు కృషి చేయసాగాడు. ఆ ఏడు జరిగిన వార్షిక పరీక్షల్లో విజయ్ తరగతిలోనే మొదటి ర్యాంకు సంపాదించాడు. ఒక మహాత్ముని జీవితం మరో మనిషి జీవితాన్ని ప్రభావితం చేయగలదన్న నగ్న సత్యానికి ప్రతీకగా నిలిచిన విజయ్ని ఉపాధ్యాయులు మిక్కిలి అభినందించారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో మహనీయుల జీవిత చరిత్రలు పెట్టడానికి కారణం ఇదే. ఇటువంటి మహనీయుల చరిత్రలు విని కొందరైనా విద్యార్థులు మారుతారన్నమాట. ఇక కథ కంచికి, మనం ఇంటికి. బాలమిత్రలోని నాగరక్షణ అనే ఒక కథను వినేద్దామండి. ఏరా సూరన్న, మనం ఈ చాలీచాలని సంపాదనలతో ఎంతకాలం బ్రతుకుతాం? ఒకరోజు తినక ఒకరోజు తిని ఎన్నో ఏళ్లుగా గడుపుతున్నాం. మీ కుటుంబం మా కుటుంబం పస్తులుండి ఎన్ని రోజులు గడపలేదు. ఏదో ఒకటి చేయాలి అన్నాడు రామస్వామి తన పాలేరుతో. బాబు, తమకి తెలీదా? మా ఊరు చివర ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నారు. ఆయన ఏం చెప్పినా వేదంగా జరుగుతుంది. అన్ని శాస్త్రాల్లో దిట్ట ఆయన. ఒకసారి ఆయన్ని కలుద్దామన్నాడు సూరన్న. సరేరా పద అనడంతో ఇద్దరూ కలిసి వృద్ధ బ్రాహ్మణుని వద్దకు బయలుదేరారు.
ఆ బ్రాహ్మణుడు ఆప్యాయంగా పలకరించి, నాయనా, భవిష్య దర్శనం గురించి వచ్చారా? సరే, అంతా మన నివాసాల దగ్గరే ఉంది అన్నారు. అంతకన్నానా, వెంటనే రండి అంటూ ఆయన్ని తీసుకుని తమ ఇంటికి తీసుకువచ్చాడు రామస్వామి. దరిద్రం తాండవిస్తున్న ఆ కొంపను చూసి ఆ బ్రాహ్మణుడు బ్రుకుటి ముడివేసి, ఇదేనా నీ గృహం? నాకు సంబంధించినది ఏవైనా ఉన్నదా అన్నారు. స్వామి, ఇదే నా గృహం. కాని ఒక అరఫర్లాంగు దూరంలో ఒక పావు ఎకరం నేల పంటకు పనికిరానిది ఉన్నది. దాన్ని అలాగే వదిలేశాను అన్నాడు రామస్వామి. పద వెళ్దాం, అది చూద్దాం అంటూ వారిని బయలుదేరదీశాడు వృద్ధుడు. ఆ భూమిని చూపాడు రామస్వామి. అటుగా చూసిన ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఆ భూమిలో ఒక పాము పుట్ట ఉంది. ఆ పుట్ట మీద ఒక పెద్ద నాగుపాము చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంది. అమ్మో అన్నాడు రామస్వామి. కాని వృద్ధ బ్రాహ్మణుడు ఆనందంతో పరవశించిపోతూ, శివపుత్రం శక్తిహస్తం షణ్ముఖం కేకవాహనం వల్లీదేవసేనాపతిం పార్వతీసుతం సుబ్రహ్మణ్యేశ్వరవేశ్వరం అంటూ ఆ సర్పరాజానికి నమస్కారం చేశాడు. రామస్వామి ఆశ్చర్యంగా, ఏమిటి స్వామి ఆ మంత్రం అన్నాడు. నాయనా, ఇది మన సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రార్థన. నీకు అదృష్టం వరించి ఈ సర్పము నీ స్థలంలో నివసిస్తున్నది. ఆ పుట్టను అలాగే ఉంచి నిత్యం పూజించు. ఆ సర్పము ఎవరినీ ఏమీ చెయ్యదు. నీ చెడు కోరేవారిని నీ వద్దకు రానియదు. ఈ స్థలానికి నాగరక్షణ ఉన్నది. వెంటనే ఎంత వీలైతే అంత పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించు అన్నారు ఆ బ్రాహ్మణుడు. రామస్వామి ఆ వృద్ధుని మాటలు పాటించాడు. ఆ వృద్ధుని మాటలు నిజమైనాయి. అతడు కోటీశ్వరుడైనాడు. ఇంతలో ఒకనాడు రామస్వామి ఆ స్థలాల్లో నిర్మించిన అనేక పరిశ్రమల కూటమికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న అతని కుమారుడు తమని చూడవచ్చిన వృద్ధ బ్రాహ్మణుని కుమారుని కారణం అడగకుండానే అవమానించి పంపించాడు. ఇది జరిగిన వారం రోజులకు ఒక జపాన్ దేశపు వ్యక్తి వ్యాపార రీత్యా కోట్లు విలువైన కాంట్రాక్టు చేసుకునేందుకు రామస్వామితో కలిసి ఆ స్థలంలో ఉండే ఫ్యాక్టరీలు చూడటానికి వచ్చాడు. అతడు ఆ స్థలంలోనికి ప్రవేశించగానే ఆ దేవతా సర్పం వేగంగా పుట్టలో నుండి యువతలకు వచ్చి బుసలు కొడుతూ రామస్వామిని, ఆ జపాన్ దేశపు వ్యక్తిని అడ్డుకున్నది. ఆ జపాన్ వ్యక్తి, ఏమిటిది? అందరూ ఆవుల్ని, గేదెల్ని, కుక్కల్ని పెంచుతుంటే మీరు సర్పాల్ని పెంచుతున్నారు అన్నాడు. రామస్వామికి తల కొట్టినట్లయింది. పైగా కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు. వెంటనే మనుషులను పంపి ఆ పాముని పట్టించి బయటకు పంపాడు. తర్వాత జపాన్ దేశపు వ్యక్తికి క్షమాపణ చెప్పి తన ఇంటికి తీసుకుపోయాడు. అద్భుతంగా ఉన్న భవంతిని జపాన్ దేశ వ్యక్తి మెచ్చుకున్నాడు. అర్ధరాత్రి వేళ రామస్వామి ఇంటి ముందు ఓ 10 దాకా కార్లు ఆగాయి. బిలబిలామంటూ పోలీసులు, ఇన్కమ్ ట్యాక్స్ వారు చుట్టుముట్టారు. రామస్వామిని బయటకు పిలిచి ఆ జపాన్ దేశ వ్యక్తిని పిలిపించి అరెస్టు చేశారు. అతడు పెద్ద స్మగ్లర్. అతనితో బిజినెస్ చేసినందుకు రామస్వామిని అనుమానించి అతని కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేసి ఇల్లు సీజ్ చేశారు. ఒక్కసారిగా ఈ ప్రతికూల పవనాల దాడికి రామస్వామి బిత్తరపోయాడు. వెంటనే వృద్ధుని మాటలు గుర్తుకు వచ్చాయి. నాగరక్షణ పోయింది. తాను పతనమైపోయాడు. కొన్ని రోజుల తర్వాత బెయిల్పై విడుదల అయ్యి ఆ వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి వెళ్లాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుని కొడుకు సాదరంగా రామస్వామిని ఆదరించి, అయ్యా, ఈ ఉగాదికి మిమ్మల్ని కలిసి నాన్నగారు ఈ కాగితం ఇమ్మన్నారు. వారు హిమాలయాలకు వెళ్లిపోయారు అన్నాడు. వెంటనే ఆ కాగితం చదివిన రామస్వామి, నాయనా, ఈ సంవత్సరం ఆరంభం గడ్డు రోజులు. నాగరక్షణ వదులుకోకు. ఆ దేవతా సర్పం దూరం అయితే నీవు మరలా యథాస్థానానికి వస్తావు. విధి ఈ కాగితం చేరేసరికి నీచే దేవతా సర్పాన్ని దూరం చేయిస్తే సదా దైవభక్తితో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేస్తూ ఆ దేవతా సర్పాన్ని తిరిగి పుట్టలోకి చేర్చు. అటుపై నీ అదృష్టం. ఇట్లు శ్రేయోభిలాషి. ఈ కాగితం ఎప్పుడో నన్ను చేరాల్సింది. అయ్యో అంటూ తను తిరిగి దేవతా సర్పాన్ని అతి కష్టం మీద రప్పించుకోగలిగాడు. ఇంతలో తమ అనుమానంలో వాస్తవం లేదని, కాబట్టి రామస్వామిని విడుదల చేయమని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఆ వార్త విన్న రామస్వామికి సర్పం తిరిగి రావడం వలనే ఇలా జరిగిందన్న నమ్మకం కలిగి ఇదంతా కాకతాళీయం అని కొట్టిపారేసే వారి మాటలు వినక తాను ఆ సర్పాన్ని తన పూర్వపంథాలోనే పూజిస్తున్నాడు. మానవ శక్తికి దైవశక్తి తోడైతే వారిని ఎవ్వరూ ఆపలేరు. ఇంకా కథ కంచికి, మనం ఇంటికి. బాలమిత్రలోని విధి అనే ఒక కథ వినేద్దామండి. దిగ్గున లేచాను. ఒళ్లంతా చెమటలు. ఏమిటి కళ? నేను చేతిలో కర్ర పట్టుకొని కుంటుటూ నడుస్తున్నానేమిటి? నాకేమైనా ప్రమాదం ఉందా? తెల్లవారుజామున కల వచ్చిందే అనుకుంటూ మంచం దిగి నాన్నగారి వద్దకు వెళ్లాను. నాన్నగారు, కల వచ్చింది. కలలో చేతిలో కర్ర పట్టుకొని కుంటుతూ నడుస్తున్నాను. కాలు వీగినట్లుంది అన్నాను. నాన్నగారు నవ్వి, సరే, గాయత్రీ మంత్రం కాస్త ఎక్కువ చెయ్యి అన్నారు. నాకు ఆ మాటలు రుచింపలేదు. నాన్నగారికి తెలియకుండా ఒక జోష్యుణ్ణి కలిశాను.
అతడు ముందుగా 50 రూపాయలు ఫీజు తీసుకొని నా జాతక చక్రం పరిశీలించాడు. నొసలు చిట్లించి, నీకు దివ్యదృష్టి ఉందా ఏమిటి? రాబోయే రోజుల్లో నీకు వాహన ప్రమాదం ఉంది, జాగ్రత్త పడాలి అన్నాడు. నేను కంగారుగా ఏం చెయ్యాలి అన్నాను. ఏముంది, ఓ 150 రూపాయలు ఇస్తే తావీజు ఇస్తాను, కట్టుకో. శనిగ్రహానికి జపం చేయిద్దాం, ఇంకో 250 అవుతుంది. నువ్వు ఓ నెల రోజులు వాహనం నడపడం మానేయి అన్నాడు. అన్నీ ఆయన చెప్పినట్లే తూచా తప్పకుండా పాటించాను. వాహనం నడపడం మానేయడంతో ఫ్యాక్టరీకి వెళ్లే తొందరలో గాయత్రి మంత్రం పఠించడం మానేశాను. ఇలా ఓ 10 రోజులు గడిచాక ఓ రోజు ఉదయం హడావిడిగా డ్యూటీకి బయలుదేరి జంక్షన్కు చేరి బస్సు గురించి ఎదురు చూస్తున్నాను. పల్లెటూరు కావడం వలన ఆవుల్ని గేదెల్ని తోలుకుపోతున్నారు రైతులు. ఏం వచ్చిందో అందులో ఒక ఆవు వేగంగా నా మీదకు వచ్చి కొమ్ములతో కుమ్మింది. వెనక్కి పడ్డాను. రోడ్డు పక్కనే లోతుగా ఉన్న డ్రైనేజీ కేసి పడటం, ఎడమకాలు ఎముక విరగడం ఒకేసారి జరిగాయి. నాకు స్పృహ తప్పుతున్నట్లు అనిపిస్తుండగా ఎవరో అంటున్నారు, పాపం ఈ బాబు రోజూ రాజాలాగా స్కూటర్ మీద వెళ్లేవాడు. ఏం ప్రారంభం వచ్చిందో ఇవాళ ఇక్కడ నిలబడి ఈ మాయదారి ఆవు పాల పడ్డాడు. స్పృహ వచ్చి ఈరోజు 6 నెలల తర్వాత నడుస్తున్నా. ఆ మాటల సారం నాకు పూర్తిగా అర్థం కాలేదు. నేను కాలు విరిగే యోగం ఉండి జ్యోతిష్యుడి వద్దకు వెళ్లి అతడిచే ప్రేరేపించబడి రోడ్డు మీద నిల్చున్నాను. అంతా నా ప్రారబ్ధం కాదేమో, నా బుద్ధే నా ప్రారబ్ధం. కాస్త ముందుకు వెళ్తే తల్లిలాగా కాపాడే గాయత్రి మంత్రాన్ని నిర్లక్ష్యపరిచాను. గాయత్రి మంత్రం బుద్ధిని సరైన దారిలో వెళ్లేలా ప్రేరేపిస్తుంది. ఆప్యాయతతో తండ్రి చెప్పిన విలువైన సలహాను వినక వ్యాపారి అయిన జోష్యుని మాటలు విని నా కర్మను నేనే బాధ్యుని అయ్యాననిపించింది. ఇప్పుడు ఏ జోష్యుని వద్దకు వెళ్ళక శ్రీ షిరిడి సాయినాథుని గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాను. దేవుని నమ్మినవాడు ఎన్నటికీ మోసపోడు అనేది కథ నీతి. ఇక కథ కంచికి మనం ఇంటికి. బాలమిత్రలోని అభినందన అనే ఒక కథను వినేద్దామండి. రవి రాజేష్లు క్లాస్మేట్స్, మంచి స్నేహితులు. ఒకసారి జిల్లా స్థాయి వ్యాసరచనల పోటీలకు అంశం తెలుపుతూ 7వ తరగతి విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని వివరిస్తూ ప్రకటన పేపర్లో వచ్చింది. దానికి చెరొక వ్యాసం రాసి పంపారు వీళ్ళిద్దరూ. మరో వారంలో విజేతలకు నేరుగా కార్డులు పంపారు నిర్వాహకులు. రవి రాజేష్లకు ద్వితీయ తృతీయ బహుమతులు వచ్చినట్లుగాను జనవరి 26న రిపబ్లిక్ డే నాడు కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందని, సాయంత్రం 5 గంటలకు కలెక్టర్ గారి ఆడిటోరియం చేరుకోమని కోరుతూ అభినందనలు తెలిపారు నిర్వాహకులు. రవి రాజేష్ల ఆనందానికి పట్టపగ్గాలు లేవు. గొప్ప విజయం సాధించామన్న తృప్తి, ఆనందంతో పాటు ఒకంత గర్వం కూడా వారి ముఖాల్లో చోటు చేసుకుంది. బంధుమిత్రులకు ఈ శుభ సందర్భంగా పార్టీలు కూడా ఇచ్చారు. రిపబ్లిక్ డే నాడు పాఠశాలలలో కార్యక్రమాలు మొదలైన దగ్గర నుంచి రవి రాజేష్ మనసుల్లో ఒకటే ఉత్సాహం. ఎంత వేగిరం, జిల్లా కేంద్రానికి చేరుతామా, కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు అందుకుంటామా అని వారి మనసు తొందర పెడుతోంది. బిడ్డలు బహుమతులు అందుకోవడం కల్లారా చూడాలని వారి తల్లిదండ్రులు కూడా బయలుదేరారు. కెమెరాలు కూడా వెంట తీసుకుని వెళ్లారు. కలెక్టర్ గారి ఆడిటోరియం కాస్త సందడిగానే ఉంది. ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ గారు ఇంకో అరగంటలో వస్తారని తెలిసింది. రవి రాజేష్లు వారి తల్లిదండ్రులకు ముందు వరుసలో కూర్చున్నారు. నిరీక్షణలో ఉండటం వల్ల టైము గడుస్తున్నట్లు అనిపించలేదు వీళ్ళిద్దరికీను. ఆఫీస్ అంతా తిరిగి చూస్తాం అని పేరెంట్స్ దగ్గర నుండి లేచి వచ్చారు. బోలెడన్ని జాగ్రత్తలు చెప్పి వారిని పంపించారు వారి తల్లిదండ్రులు. ఆఫీస్ అంతా కలియ తిరిగి మెయిన్ గేట్ దగ్గరకొచ్చి వస్తూ పోతున్న వాహనాలను పరిశీలిస్తూ కాలం గడుపుతున్నారు ఆ పిల్లలిద్దరూ. ఇంతలో ఒక ఆటో వచ్చి ఆగింది. అటువైపే చూస్తున్నారిద్దరూ. అందులోంచి ఓ కుంటి విద్యార్థి అతడి ముసలి తాత సాయంతో ఆటో దిగాడు. పోలియో వల్ల చచ్చుబడిపోయిన అతడి కుడికాలు మీద చేయి ఆంచి వంగి నడుస్తున్నాడు ఆ బాలుడు. ఖరీదైన బట్టలు బూట్లు వేసుకునే ఈ సంపన్నుల పిల్లలకి ఆ కుంటి బాలుడిని అతని నడకని చూస్తే నవ్వొచ్చింది. ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు. 3 చక్రాల బండి కోసం అప్లికేషన్ ఇవ్వడానికొచ్చుంటాడు అని జోకులేసుకున్నారు. అతనికి వినపడేట్లు అతని అంగవైకల్యాన్ని ఎత్తిచూపుతూ నవ్వుకున్నారు. ఇది తన అనుభవంలోకి చాలాసార్లు వచ్చిందన్నట్లు, అలవాటైపోయిందన్నట్టు ఫీలింగ్ ఇచ్చి ముందుకు కదిలిపోయాడు ఆ పిల్లవాడు. కలెక్టర్ గారు వచ్చేశారు. వేదికపైకి ఆహ్వానాలు, ప్రసంగాలు పూర్తయ్యాక బహుమతి ప్రదానం అని ప్రకటించారు. జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి కె వీర్రాజు అని పిలిచారు. ఫస్టొచ్చిన పిల్లాడెవరా అని రవి రాజేష్ వారి పేరెంట్స్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. కుంటుకుంటూ వీర్రాజు వేదికపైకి రావడం చూసి ఆశ్చర్యపోయారు. రవి రాజేష్లైతే సిగ్గుతో తలలు దించుకున్నారు. కలెక్టర్ గారు వీర్రాజునెంతగానో అభినందించారు. ద్వితీయ తృతీయ బహుమతులు అందుకున్న రవి రాజేష్లకు ముందున్న ఆనందం ఇప్పుడు లేదు.
ఆ చోట్లో పశ్చాత్తాపం చేరింది. బహుమతులొచ్చాయన్న తృప్తి పెద్దగా కనపడనీయలేదు. ఇద్దరూ వీర్రాజు వద్దకు వెళ్లి తమ ప్రవర్తనకి క్షమించమని సారీ చెప్పి అతడికి అభినందనలు తెలిపారు. అప్పటికి గాని వారి మనసు కుదుటపడలేదు. అంత చిన్న వయసులో తమ తప్పు తమ తెలుసుకొని వేరే వారికి అభినందనలు తెలపటం అంటే చాలా గొప్ప విషయం కదండి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. బాలమిత్రలోని బాహుకుడు అనే ఒక కథను వినేద్దామండి. నిషధ దేశాధిపతి నలమహారాజు కలి కర్కాటకుల వల్ల వికృత రూపం గల మరుగుజ్జు ఆకారాన్ని పొందాడు. అర్ధాంగి దమయంతిని విడిచిపెట్టి ఆ రూపంతో బాహువుడన్న నామధేయంతో ఋతుపర్ణ మహారాజు ఆస్థానంలో అశ్వశిక్షకుడయ్యాడు. నలునికి అశ్వహృదయం తెలుసు. గుర్రానికి శిక్షణ ఇచ్చి అతి వేగంతో దౌడు తీయించే అశ్వశిక్షణ విద్యలో దిట్ట. ఆనాడు ఉదయం ఋతుపర్ణుడు దమయంతిదేవి ద్వితీయ స్వయంవరం జరుగు కుండీనపురం బయలుదేరి వెళ్లాలి. కాని అనివార్య రాజకీయ మంత్రాంగం వల్ల ఆలస్యమైంది. అతి వేగంతో వెడితే సమయం మించదు. అందుకు సమర్థుడైన రథసారథి కావాలి అని మహారాజు కొద్ది క్షణాల్లో యోచించి తర్వాత రథంతో బాహుకుడిని రప్పించి ప్రయాణం సంగతి చెప్పాడు. ప్రభు, వెంటనే రథం అధిరోహించండి, సకాలంలో గమ్యం చేరగలను అని దృఢంగా అన్నాడు బాహుకుడు. రాజుకి బాహుకుడు అశ్వవిద్యలో ప్రతిభావంతుడని తెలుసు. కాని ఇంతవరకు అతడి పాటవాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేదు. ఈ ప్రయాణం అందుకు ఉపకరిస్తుందని మహారాజు భావించి వెళ్లి రథంలో ఆసీనుడయ్యాడు. బాహుకుడు గుర్రాల కల్లాలను లాగిపట్టి కాస్త వదిలి అదిలించాడు. జోడుగుర్రాల రథం కదిలి నెమ్మదిగా కోట దాటి రహదారిపైకి వచ్చింది. అప్పుడు బాహుకుడు అశ్వాల వీపు తట్టి కల్లాలు బిగలాగి పట్టుకున్నాడు. మరుక్షణం అశ్వాలు పరుగులో వేగం వచ్చింది. ఆ వేగం క్షణాలు యోజనాలు తరిగే కొద్దీ అత్యధికమైంది. బాహుకుడు గుర్రాన్ని కంజీతో కొట్టడం లేదు, బెదిరించటం లేదు, కాలితో తన్ననూ లేదు. కంజీని మెల్లగా తాకించి నోటితో చిన్న శబ్దాలు గావించి అశ్వాన్ని ప్రోత్సహించాడు. శిక్షకుడు మనసెరిగిన అశ్వాలు వాయువేగంతో యోజనాలు పరుగులు తీస్తున్నాయి. బాహుకుని ప్రతిభ తిలకించి మహారాజు ఆనందంతో ఆశ్చర్యపోయాడు. ఋతుపర్ణుడు గమ్యదూరంలో సగం దాటాక తన ముత్యాల జరీ ఉత్తరీయాన్ని కావాలని కింద జారవిడిచాడు. అందుకే రథం నిలపమనలేదు. కాని రథసారథి గమనించాడు. 1 యోజనం దాటాక బాహుక, రథం ఆ చెట్టు నీడనాపు, అశ్వాలు మనం కొద్దిసేపు విశ్రమించి బయలుదేరవచ్చు అని ఆదేశించాడు మహారాజు. ఆ ప్రకారం రథం నిలిపి బాహుకుడు కింద దిగి ప్రేమగా అశ్వాన్ని నిమిరాడు. బాహుకుని వాత్సల్యాన్ని గమనిస్తూ ఋతుపర్ణుడు కింద అడుగు పెట్టాక, బాహుక, మార్గమధ్యంలో నా ఉత్తరీయం గాలికి జారిపోయింది. ఇక్కడికది ఎంత దూరమో ఖచ్చితంగా చెప్పగలవా అని పరీక్షార్థం ప్రశ్నించాడు. మహారాజా, ఆ దూరం 1 యోజనం అని బాహుకుడు వెంటనే క్లుప్తంగా జవాబిచ్చాడు. ఋతుపర్ణుడు నివ్వెరపడి, బాహుక, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నీ అశ్వవిద్యా పటిమ అమోఘం, అద్వితీయం. నీ ఘనత వల్ల నా పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నన్ను మిక్కిలి మహదానందంతో ముంచెత్తావు. అందుకు ప్రతిఫలంగా నీకు నేనొక విద్య గరుపుతాను అని మెచ్చి చెప్పాడు. బాహువుడు ప్రసాదించమన్నాడు. అప్పుడు మహారాజు వారికెదురుగా ఉన్న తాండ్రి చెట్టును చూపి, ఆ వృక్షానికి గల కాయలు, పిందెలు, ఫలాలు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఎన్నో క్షణంలో చూసి చెప్పగలను అంటూ 1 సెకను పరిశీలించాడు. తదుపరి పళ్ళు, కొమ్మలు, రెమ్మలు కలిపి 3000 2 పదులు, ఆకులు 10,000 1 10. నువ్వెళ్ళి చెట్టుని ఖడ్గంతో నరికి చెలిపి లెక్కించు అని ఆజ్ఞాపించాడు. వెంటనే బాహుకుడు వెళ్లి తాండ్రి చెట్టు కొమ్మను, రెమ్మలు, ఫలములు నరికాడు. 1 ఆకు కూడా లేదా వృక్షానికి. అప్పుడు గబగబా లెక్క మొదలుపెట్టాడు. చివరికి ఋతుపర్ణుడు చెప్పిన సంఖ్యకి సరిగ్గా ఉన్నాయి. అందుకు బాహుకుడు దిమ్మెరపోయి తేరుకుని రథం వద్దకొచ్చి, ప్రభు, మీ గణన చాతుర్యం బహుదా ప్రశంసనీయం. నాకా విద్య ఇప్పుడే అనుగ్రహించి దాని పేరు చెప్పండి అని కొనియాడి ప్రార్థించాడు. దీని పేరు అక్షవిద్య. దీనివల్ల సంఖ్యతత్వము, గణన ప్రతిభ అలవడతాయి. పైగా ఈ విద్య నేర్చిన వారి శాపాలు, పాపాలు నశిస్తాయి. ఇప్పుడే నీకు నా విద్య బహుకరిస్తాను అని వివరించి చెప్పి అక్షవిద్య మంత్రం బహుకుని చెవిలో చెప్పాడు రాజు. బహుకుడు తన కృతజ్ఞత వినయంగా తెలుపుకున్నాడు. అప్పటి వరకు బహుకుడు శరీరంలో ఉన్న కలి, ఆ విద్యాశక్తి జ్వాలల్ని భరించలేక బయటపడిపోయాడు. మహానుభావ, ఆగ్రహించి శపించకు. నీకో వరమిస్తాను. నా కారణంగా భయంకర దుస్థితి పాలైన వ్యక్తులు ఈ క్షణం నుండి నీ పేరు స్మరించగానే నా పీడ పోయి సుఖపడతారు. దానితో నీకు ఎనలేని కీర్తి కలిగి ఈ లోకంలో నీ నామధ్యేయం శాశ్వతంగా నిలిచిపోతుంది అని వరమిచ్చి వెళ్లి నరికిన తాండ్రి చెట్టుని తన నివాసంగా చేసుకున్నాడు కలి.
ఆనాటి నుండి తాండ్రి చెట్టు అపఖ్యాతి పాలైంది. ఎవరూ ఆనాటి నుంచి దానివైపు చూడరు, తాకరు, వాడరు. కలి వైదొలకగానే బాహుకుడు వికృత రూపం పోయింది. కాని మరగుజ్జు ఆకారం ఉండిపోయింది. తర్వాతది కర్కోటకుడు వల్ల పోయి బాహుకుడికి నరమహారాజు రూపం తిరిగి ప్రాప్తించింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. బాలమిత్రలోని మే మే అనే ఒక కథని వినేద్దామండి. రాజు విక్రమసింహుడు, రాణి రత్నప్రభాలను ఆ దేశ ప్రజలు శివపార్వతుల్లాగా పూజిస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. దేశంలో ఏ ఒక్కరిని రాజదంపతులు చిన్నచూపు చూసిలేదు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. వారికి అందరి క్షేమం ముఖ్యం. ఆదరణ, సౌకర్యాలు అన్నీ అందరికీ సమానంగా అందేలా జాగ్రత్త తీసుకుంటారు. ఇలా ఉండగా ఉన్నట్లుండి రాణి రత్నప్రభకు ఆరోగ్యంలో మార్పు వచ్చింది. ఆహారం మీద విరక్తి వచ్చింది. ఆమె ఆహారం తీసుకోలేని స్థితికి వచ్చారు. కనీసం పాలు, పళ్లరసాలు కూడా ఆమెకు సహించడం లేదు. ఎప్పుడూ మాగన్నుగా పాన్పు మీద పడుకొని ఉండిపోతున్నారు. రాజవైద్యులు ఏవేవో ఔషధాలతో చికిత్స చేశారు. కాని ప్రయోజనం కనిపించలేదు. పొరుగు రాజ్యాల ఘనవైద్యులు కూడా వచ్చి రాణిగారికి చికిత్సలు చేశారు. ఎవరు ఎన్ని చేసినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. అసలు ఆమె వ్యాధి ఏమిటో తెలుసుకోలేక రాజవైద్యులు తలలు బాదుకుంటున్నారు. ఎవరికి వారు వారి అనుభవాలను నెమరువేసుకుంటూ ఏదైనా దారి దొరుకుతుందేమోనని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ కారణంగా రాజభవనంలో విషాదం అలుముకుంది. ఆ దేశంలో ప్రతి ఇల్లు విచారంలో మునిగిపోయింది. రాణిగారి ఆరోగ్యం చక్కబడాలని ప్రజలు అన్ని దేవాలయాల్లో అర్చన చేయిస్తున్నారు. ఎవరికి తోచిన విధముగా వారు మొక్కుకుంటున్నారు. రాణిగారు రోజురోజుకు క్షీణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చేతిలో కర్ర, భుజాన సంచితో ఒక వ్యక్తి రాజభవనం ముందుకు వచ్చాడు. ద్వారపాలకులతో, బాబు, నా పేరు జేజీమూర్తి. మహారాణి గారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలుసుకుని వచ్చాను. మరి నాకు అవకాశం ఇప్పిస్తే ఆ తల్లికి నయం చేస్తాను. ప్రభుల వారికి నా మనవిని తెలియజేస్తారా అన్నాడు. భటులు ఆ వ్యక్తి వంక గుచ్చిగుచ్చి చూస్తూ, వీడి వల్ల ఏమవుతుంది? అయినా కొమ్ములు తిరిగిన వైద్యుల వల్లే కాలేదు. వీడి అవతారం చూస్తేనే అదోలా ఉంది. అయినా ఏ పుట్టలో ఏ పాము ఉందో మంత్రిగారి చెవిన ఒక్క మాట వేస్తే మన బాధ్యత తీరుతుంది కదా అని ఆలోచించి మంత్రిగారికి విషయం చెప్పారు. భటులు చెప్పింది విని మంత్రిగారు జేజీమూర్తిని లోపలికి రప్పించి వెంటబెట్టుకుని రాణివారి మందిరానికి తీసుకువెళ్లారు. అక్కడే ఉన్న మహారాజుకు జేజీమూర్తి నమస్కరించాడు. పాన్పుపై ఇంచుమించు స్పృహలేనట్టుగా పడుకొని ఉన్న మహారాణి గారిని చూపించి ఆమె ఆరోగ్యం గురించి వివరించారు మంత్రిగారు. అలాగా అంటూ జేజీమూర్తి రాణిగారి చేయి అందుకొని నాడి చూశాడు. అతని ముఖంలో ఒక చిరునవ్వు మెరిసింది. మహారాజా, దిగులు పడవలసింది ఏమీ లేదు. రాణివార్లు త్వరలోనే కోలుకుంటారు. అయితే ఔషధం ఏ రోజుకు ఆ రోజు తాజాగా తయారు చెయ్యాలి. నేను ప్రతి ఉదయం కొండ అవతల పల్లెల్లో ఉన్న మా ఇంటి దగ్గర నుండి ఔషధం తెచ్చి రాణివారికి ఇస్తుంటాను. వారంలోగానే గుణం కనిపిస్తుంది. ఆజ్ఞ అయితే నేను వెళ్లి ఉదయాన్నే వస్తాను అన్నాడు జేజీమూర్తి. రాజుగారి ముఖం వికసించింది. జేజీమూర్తి, అనుకోకుండా దేవుడు పంపినట్లు మీరు వచ్చారు. చల్లని మాట చెప్పారు. మా రాణిగారిని మామూలు మనిషిగా చేసి మీ మాట నిలబెట్టుకోండి, వెళ్ళిరండి అన్నారు రాజుగారు. జేజీమూర్తి ప్రతి ఉదయం పాల వంటి ద్రవం రాణిగారికి ఇస్తున్నాడు. 1-2 రోజులు రాణివారి చేత ఆ ద్రవం త్రాగించటం కొంచెం కష్టం అయింది. తరువాత ఆమె సునాయాసంగా త్రాగేశారు. ఖచ్చితంగా వారానికి రాణివారి ముఖంలో కళ కనిపించింది. 2 వారాల కల్లా ఆమెకు ఆహారం తీసుకోవాలనే కోరిక కలిగింది. నిద్రస్థితి చాలా వరకు తప్పింది. నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టారు. 40 రోజుల కల్లా రాణివారికి చక్కని ఆరోగ్యం చేరుకూరింది. పూర్వం కన్నా ఆమె ఇప్పుడు చాలా చలాకీగా ఉంటున్నారు. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నారు. రాజుగారే కాదు, రాజ్యం మొత్తం సంతోషంలో తేలిపోయింది. ఎందరో ఘనవైద్యులకు సాధ్యం కాని రాణిగారి వ్యాధిని గోటిలో గిల్లేసినట్లుగా నయం చేసిన జేజీమూర్తిని చూడాలని జనం ప్రవాహంలా రాజభవనం వద్దకు రావటం ప్రారంభించారు. విషయం తెలుసుకుని జేజీమూర్తికి ప్రజల మధ్య సన్మానం చేయాలని రాజుగారు సంకల్పించి తగు విధంగా ఏర్పాట్లు చెయ్యమని మంత్రిగారికి చెప్పారు. సభావేదికపై రాజదంపతులు ఉన్నతాసనాలు అలంకరించారు. మంత్రులు, సామంతులు హాజరైనారు. తను అందరినీ సవాలు చేసి రాణిగారి వ్యాధి ఏమిటో, జేజీమూర్తి ఏ ఔషధంతో కుదిర్చాడో తెలుసుకుందామని దేశ దేశాల వైద్యులు, ప్రముఖులు సభాస్థలికి చేరుకున్నారు. ఇక ప్రజలైతే కిటకిటలాడుతున్నారు. మంత్రిగారు జేజీమూర్తిని వేదిక మీదకి ఆహ్వానించారు. అతి సాధారణమైన దుస్తుల్లో నిరాడంబరంగా ఉన్న జేజీమూర్తి వేదిక మీదకి వచ్చి ఇలా తన ప్రసంగం ప్రారంభించాడు. మహారాజులకు, రాణివారికి వందనాలు. పెద్దలకు, ఘనవైద్యులకు, ప్రజలకు నమస్కారాలు. ఇది నా వైద్య జీవితంలో మరపురాని సంఘటన.
ఎన్నో వ్యాధులు నేను ఔషధాలతో కుదిర్చాను. నేనేదో దివ్య ఔషధం రాణిగారికి ఇచ్చాననుకుంటున్నారు, కానీ రాణిగారి రుగ్మతకు అసలు ఔషధమే వాడలేదంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అయినా ఇది పచ్చి నిజం. అసలు రాణిగారికి సుస్థి ఏమిటో నాకు కూడా అంతుబట్టలేదు. ఈ పరిస్థితిలో దైవం మీద భారం వేసి నాకు స్ఫురించిన మేమే ప్రక్రియను ఉపయోగించాను. అది ఫలించింది. రాణివారు ఆరోగ్యవంతులయ్యారు. దయచేసి మేమే అంటే ఏమిటని అడగవద్దు. చెప్పానంటే ఓస్ ఇదా అని తేలిక భావం ఏర్పడుతుంది. రహస్యంగా రాజావారికి మాత్రం మనవి చేసుకుంటాను. కనీసం మందు కూడా వాడని నాకు ఇలాంటి సన్మానం ఏర్పాటు చేయడం రాజావారి ఔదార్యమే గాని నా గొప్పతనం కాదు. మరొక్కసారి అందరికీ నమస్కారాలు అందించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్నాడు జేజీమూర్తి. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటుకున్నాయి. మహారాణి వారు జేజీమూర్తికి విలువైన పట్టు వస్త్రాలు, బంగారు కాసులు, 5 ఎకరాల పంటా భూమి కానుకగా ఇచ్చారు. సభ ముగిసింది. జేజీమూర్తి రాజావారిని అనుసరించాడు. ఏకాంత మందిరంలో మహారాజా, రాణివారికి రోజూ నేను తెచ్చి ఇచ్చింది మేకపాలు మాత్రమే. దీనికే మేమే అని పేరు పెట్టాను. వ్యాధి ఫలానా అని వైద్యుడికి అంతుచిక్కనప్పుడు, ఏ మందు పనిచేయనప్పుడు ఈ మేమే అదేనండి మేకపాలు సంజీవితో సమానంగా ఫలితం ఇస్తాయి. మేకలు అడవికి వెళ్లి వైద్యులకు తెలియని సర్వరోగాలు నివారించగల మూలికలు మెయ్యటం వల్ల వాటి పాలకు ఈ అద్భుతమైన శక్తి వస్తుంది. అవసరాన్ని బట్టి ఈ మేకపాలు 6 నెలల పాటు వాడవచ్చు. అయితే వడబోసి త్రాగడం మర్చిపోకూడదు. దయచేసి ఈ రహస్యం మీలోనే ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. రాణివారికి కూడా తెలియనివ్వకండి ప్రభు అని చెబుతూ నమస్కరించి జేజీమూర్తి వెళ్లిపోయాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.